ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాతీయ రహదారిపై పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు పాత్ర వేస్తూ పశు అక్రమ రవాణా మాఫియా రెచ్చిపోతోంది. వ్యవస్థను మేనేజ్ చేస్తూ కబేళాలకు వేల సంఖ్యలో పశువులను తరలించేస్తున్నారు. లైవ్ స్టాక్ రవాణాలో వినియోగించే వాహనాలకు సరైన అనుమతులు పాటించలేదు. ఒకే వాహనంలో పరిమితికి మించి గోవులను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. పదుల సంఖ్యలో కేసులున్న మాఫియా అండతో కొందరు ముఠాగా ఏర్పడి గోవధశాలలకు గోవుల తరలింపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా వ్యవహారం తాజాగా వెలుగు చూస్తోంది. రాష్ట్రంలో అంటే ప్రధానంగా ఇటు ఒరిస్సా గిరిజన ప్రాంతాల నుంచి, ఒరిస్సా సరిహద్దులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గిరిజన గ్రామాల నుంచి పార్వతీపురం కేంద్రంగా ఇక్కడికి గోవులను తరలిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి గోవులను తరలించడం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాం అన్న పేరు మీద ఈ వాహనాల్లో వీటిని తరలించడం జరుగుతోంది. అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 160కి పైగా వాహనాలు ఈ పశువు అంటే లైఫ్ స్టాక్ యానిమల్స్ని తరలించేటువంటి అనుమతులు పొందే, కానీ వాటిల్లో దాదాపుగా 130 వాహనాలకు సరైన నిబంధనలు పాటించడం లేదనేది కూడా అధికారులు గుర్తించారు. అయితే గడిచిన వారం రోజుల్లో చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని హైవే ప్రాంతం మీదుగా వెళ్తున్నటువంటి పలు వాహనాలు తనిఖీ చేయగా దాదాపుగా 115 వాహనాల్లో అక్రమంగా కబేళాకు అంటే గోవధశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణల మీద ఈ వాహనాలన్నింటినీ సీజ్ చేసి స్థానికంగా ఉన్నటువంటి గోశాలలకు వీటిని తరలించారు. అయితే ఇది ఎన్నేళ్ల నుంచి జరుగుతుందనేది వెనక్కి వెళ్ళి చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందనేది కూడా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పార్వతీపురం మొదలుకొని ఇటు సూళ్లూరుపేట వరకు కూడా ఈ వాహనాలు అనేవి అత్యధికంగా ప్రయాణం చేస్తున్నాయి. గడిచిన 3 నెలల గణాంకాలు కనుక తీసుకుంటే దాదాపుగా 60,000కు పైగా పశువులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే సూళ్లూరుపేట కేంద్రంగా ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులు ఇక్కడ నుంచి ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మొదలయ్యి ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా ప్రవేశించేటువంటి హైవే ద్వారా పెద్ద ఎత్తున ఈ అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఈ రవాణాలో పూర్తి స్థాయిలో నియంత్రించేది, వాటిని ఈ తరలింపు ప్రక్రియ చేసేదంతా కూడా ఒక ముఠాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఈ అక్రమ రవాణాని అడ్డుకునేందుకు ఎవరైనా హిందూ సంఘాలు లేదా పశువు ప్రేమికులు లేదంటే పశు హింస నివారణ చేసేటువంటి సంఘాలు ఎవరైనా కానీ మధ్యలో లారీలను పోలీసుల సాయంతో కానీ ఆర్టీఏ అధికారుల సాయంతో కానీ ఆప్ చేస్తే వాటిని కూడా సమీపంలో ఉన్న గోశాలలకు తరలిస్తున్నారు. ఈ గోశాలల నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఈ మాఫియాతో కుమ్మక్కయ్యారనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. అంటే వీళ్ళే వాటిని పట్టించినట్టుగా, కొన్ని నామమాత్రంగా పట్టించినట్టుగా చూపించడం, వాటిని తిరిగి గోశాలకు పంపించడం, ఈ గోశాలల నుంచి ఎవరికంటా పడకుండా వీటిని పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న లక్ష్యానికి అంటే ఎక్కడైతే వాళ్ళు చేరవేయాలనుకుంటున్నారో ఆ చేరవేసే లక్ష్యం ప్రాంతానికి వీటిని తరలించడం కూడా జరుగుతోంది. వీటన్నిటిని కనుక పరిశీలిస్తే మాఫియా చాలా పగడ్బందీగా ఎంతో ప్లానింగ్ ప్రకారం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. దీని మీద ఇటీవల మనం పరిశీలిస్తే దాదాపుగా అధికారులు దీని మీద పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఆర్టీఏ అధికారులు ఇటు పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. వారం రోజుల వ్యవధిలోనే 115 లారీలను తరలిస్తున్నటువంటి వాహనాలు అంటే ఈ గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలను సీజ్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక కీలకమైన ఘట్టం ఏంటంటే ఈ సేకరించినటువంటి ఆవులు అంటే గ్రామీణ ప్రాంతాలు, ఒరిస్సా గిరిజన గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మగ పశువులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ వాటి ఆరోగ్య స్థితి లేదంటే వాటికి ఉన్నటువంటి దేహదారుఢ్యానికి అంటే వాటి ఫిజికల్ ఫిట్నెస్కి ఆధారంగా 10,000 నుంచి 35,000 రూపాయల వరకు కూడా దానికి చెల్లిస్తూ ఉంటారు. అక్కడ చెల్లించి రైతులే వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని సర్టిఫికేట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అంటే వ్యవసాయ అవసరాల నిమిత్తం లేదంటే పాడి అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనేటువంటి ఒక సర్టిఫికేట్ పశుసంవర్ధక శాఖ నుంచి జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సర్టిఫికేట్ జారీ చేసేటువంటి అధికారి యొక్క ఐడి పాస్వర్డ్ను ఒక ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారనే సమాచారం కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే ఒక సదరు అధికారికి ఐడికి సంబంధించి ప్రభుత్వ ఆఫీసులో నిబంధనల ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి సిస్టంలోనే యాక్సెస్ అవుతాయి. కానీ దీన్ని ల్యాప్టాప్లో కూడా యాక్సెస్ చేసుకుంటూ ఎక్కడి నుంచో దాన్ని యాక్సెస్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి ఎక్కడ పడితే అక్కడ అధికారులకు చూపించడం, ఆ పాస్వర్డ్ని జనరేట్ చేసి ఓటీపీ జనరేట్ చేసేది మాత్రం పార్వతీపురం జిల్లాలో ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దీని మీద ఇప్పటికే పార్వతీపురం జిల్లా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున దృష్టి సారించారు. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రవాణా అయ్యేటువంటి వాహనాలకు సంబంధించి కొంతమంది ఈ మాఫియాలోని వ్యక్తులే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు కావచ్చు, లేదంటే కొంతమంది ఈ పశుశాల అంటే గోశాలలు ఏదైతే ప్రైవేట్గా నిర్వహిస్తున్నారో ఈ గోశాలలకు తరలించినట్టుగా తాత్కాలికంగా ఒక రోజు లేదా 2 రోజులు అక్కడ వాటిని
భద్రపరచడం, తర్వాత యథావిధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారనే సమాచారం ఉంది. అయితే ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి 3 నెలల్లో అంటే దాదాపుగా 20,000 పశువులు ప్రతి నెల కూడా ఈ ఈ రహదారి అంటే నేషనల్ హైవే 45 ఏదైతే ఉందో పాయకరావుపేట మొదలుకొని ఇటు రాజమండ్రి వరకు ఉంటుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఈ జిల్లాలో ప్రతి వ్యవస్థని కూడా వీళ్ళు మేనేజ్ చేసి ఒకవేళ కంటైనర్ అంటే కంటైనర్లో కూడా సాధారణంగా చెప్పాలంటే 160 కంటైనర్లు ఈ లైవ్ స్టాక్ తరలించేందుకు వినియోగిస్తూ ఉంటారు. కానీ వీటిలో 130కి పైగా అనుమతులు లేవని కూడా చెప్తూ ఉన్నారు. అంటే డబల్ డెక్కర్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. వాటిని పశువుల్ని నుంచుంటానికి లేదంటే వాటికి ఆహారం లేదంటే తాగునీరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ తరలించే క్రమంలో. కానీ అవేమీ పట్టించుకోకుండా పూర్తిగా డబల్ డెక్కర్ అనే ఒక కొత్త తరహా టెక్నిక్ని వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. ఈ వాహనాలని పూర్తిగా డబల్ డెక్కర్ లాగా తయారు చేసి అంతర్గతంగా వాటిల్లో 25 నుంచి 32 పశువులను మాత్రమే తరలించాలి. కానీ 60కి పైగా పశువుల్ని దాంట్లో కుక్కి చాలా బలవంతంగా వాటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అయినా కానీ అట్లాగే వాళ్ళు తరలిస్తూ ఉన్నారు. చివరికి సూళ్ళూరుపేట చేరుకున్న తర్వాత సూళ్ళూరుపేట నుంచి ఒక బ్రోకర్ ద్వారా ఇవన్నీ కూడా కేరళ వెళ్తాయని చెప్తా ఉన్నారు. ఈ కేరళ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాటిని వధించిన తర్వాత బీఫ్ ఎక్స్పోర్ట్ కామన్గా ఇక్కడ నుంచి మన దేశం నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ బీఫ్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన మొత్తం రాకెట్ అంతా కూడా ఇటు ఈ తూర్పుగోదావరి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా మీదుగా ఈ తూర్పుగోదావరి జిల్లా మీదుగా కూడా సూళ్ళూరుపేట వెళ్తూ ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఎందుకంటే దీన్ని కీలకంగా మనం వ్యవహరించాలి, దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు స్టార్ట్ అయ్యేది పాయకరావుపేట నియోజకవర్గం. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత హోంమంత్రి అనిత గారు, వంగల్పూడి అనిత గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి సరిహద్దుల్లోనే ఈ వాహనాలు పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నాయి. జంతు ప్రేమికులు కానీ జంతు హింస నివారణ సంస్థలు కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ఈ అక్రమ రవాణాని నియంత్రించాలి. హోమ్ మినిస్టర్ గారు దీని మీద పెద్ద ఎత్తున దృష్టి సారించాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి సారించి ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా జంతు ప్రేమికులు కోరుతా ఉన్న పరిస్థితి ఉంది.